ముందు రోజు రాత్రి రాయగడ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాము. ఇంక 9 వచ్చేసి 4:40 ఇంక లేచారు కదా! తినిపించేద్దాము అన్నట్టు ఇక్కడైతే మాకు కూడా టిఫిన్స్ తీసుకొచ్చింది. మేము కూడా లేదు. అదేంటో నేను ఎక్కడికెళ్తే అక్కడే లేట్ అయితాయి ట్రైన్స్. అన్‌ప్లాన్డ్‌గా ఎళ్ళినా సరే మంచిగా కలిసొచ్చినట్టు అయిందనమాట. చాలా చెప్పొచ్చు. అమ్మ చూడండి ఆ టెంపుల్ చాలా 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 పవర్‌ఫుల్. ఎళ్ళితే మేము ఎళ్ళే దారిలోనైతే చాలా చెత్త చెత్తగా ఉందనమాట. పిల్లలకి స్నానాలు చేపించి కొంచెం అనే రాజుగారైతే ఉండేవారు, పరిపాలించేవారు. సో, ఆ కాటన్ అయితే ఇంకెవరు పట్టించుకోలేదు. విజయనగరం నుంచి రాయపూర్ వరకు సాల్ స్టార్ట్ చేసినా సరే అదైతే కూలిపోతుందంట. బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. దాని మీదంతా చాలా బావుంటది. ఒక్కసారి వచ్చి చూడండి మంచిగా. ఇంక అది కూడా తినేస్తున్నాము అందరం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు క్రేజీ వ్లాగ్స్. ముందు రోజు రాత్రి రాయగడ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాము. ఇంకా 9:30 ఆ టైంలో అయితే అనుకున్నాం. మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. కొన్ని అన్‌ప్లాన్డ్‌గానే మంచిగా జరిగిపోతాయి కదా! మేమైతే వచ్చేసరికి 4 అయింది. ట్రైన్ వచ్చేసి 4:40. ఇంక చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా ఎవ్వరు లేరు. చుట్టూ సౌండ్స్ లేవు. చూడండి స్టేషన్ మొత్తం ఎంత బాగుందో. మేమే ఉన్నాము. ఇంకొంతమంది కిందన కూర్చున్నారు. ఇదైతే గోపాలపట్నంలోననమాట, సింహాచలం స్టేషన్‌లో. ఇంకా ముందు రోజు మా వదినైతే ఫ్లవర్స్ ఇచ్చింది. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను. బాగుంది కదా! టెంపుల్‌కి వెళ్తున్నాం కదని. టైం వచ్చేసి 4:20 అయితుంది. మా మమ్మీ వస్తే ఇంక అన్నీ మంచిగా అన్నీ రెడీ చేసి పెడుతది. ఇంక అలా లేచి రెడీ అయ్యి వచ్చేయడం అన్నట్టు స్టేషన్ అయితే ఇది. మా మమ్మీ వాళ్ళు అక్కడ నడుస్తుంటే నేను ఇంత వెనక్కైతే నడుస్తున్నాము. అది కూడా ఏం పట్టుకోకుండానే. పాపం చాలా వెయిట్ ఉంటది. ఎందుకంటే కుకింగ్ అవి అక్కడే చేసుకోవాలి కదా! దానికి కావాల్సిన సామాన్లు కూడా పట్టుకుంది అమ్మ. ఇక్కడైతే ఎర్లీ మార్నింగే ట్రైన్ ఒక 1 అవర్ లేట్‌లో ఉంది. సో, అందుకని చెప్పి ఇంకెలానో పిల్లలు లేచారు కదా! తినిపించేద్దాము అన్నట్టు ఇక్కడైతే తినిపించేస్తున్నాము. ఇంటి నుంచి బాబుకైతే చేసుకొని వచ్చేసాము. హోమ్‌మేడ్ సెర్లాక్. ఇక్కడ అలానే అమ్మ మాకు కూడా టిఫిన్స్ తీసుకొచ్చింది. మేము కూడా తినేస్తున్నాము ఇడ్లీ. అమ్ముంటే అన్నీ సౌకర్యంగానే జరుగుతాయి. అదే మేమైతే బయటని తీసేసుకుందాంలే అన్నట్టు అంత ధీమాగా ఉంటాము. కాకపోతే ఆ టైంకి ఏమీ ఉండవు. తినేయడమే చాలా మంచిది అయింది. కొంచెం లాంగ్ కదా! మోస్ట్‌లీ ఎప్పుడు ఎలా చూసుకుంటామంటే ముందు రోజు నైట్ ఒక 12కి అలా ట్రైన్ ఎక్కేటట్టు చూసుకుంటాము. దిగేసరికి ఎర్లీ మార్నింగ్ అయితది. మళ్ళీ దర్శనం త్వరగా అయిపోయి మళ్ళీ 1కి అలా అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టు. కాకపోతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము. ఇంకా అమ్మాయి అయితే చిన్నోడికి తినిపించేస్తుంది. చెల్లి కూడా తినేసింది. అందరం తినేసి ఇంక అలా కూర్చున్నాం ట్రైన్ గురించి. మా చిన్నోడు, మా పెద్దోడు చిన్నప్పటి నుంచి జర్నీస్‌కి వాటన్నిటికి బాగా సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అందుకే మేము ఏమనుకున్నా అన్‌ప్లానెడ్‌గానే మంచిగా వెళ్ళి వచ్చేస్తాము. ట్రైన్స్ అయితే అన్నీ వస్తున్నాయి. మా ట్రైన్ మాత్రం రావట్లేదు. అదేంటో నేను ఎక్కడికెళ్తే అక్కడే లేట్ అయితాయి ట్రైన్స్. మీకు కూడా అలానే ఎప్పుడైనా జరిగాయో లేదో చెప్పండి. వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెడదాం అనుకుంటా గానీ పెట్టడం అవ్వట్లేదు. ఇంకా ట్రైన్ వచ్చేసింది, కూర్చున్నాము. అసలు టికెట్స్ గురించి ఇవేమీ ఆలోచించకుండానే స్టార్ట్ అయ్యాము. మాకు అన్‌ప్లానెడ్‌గా వెళ్ళినా సరే మంచిగా కలిసొచ్చినట్టు అయిందనమాట. చాలా ఖాళీగా ఉంది ట్రైను. ఎక్కినప్పటి నుంచి దిగే వరకు పడుకుంటూనే వచ్చామన్నమాట. అంత ఖాళీగా ఉంది. ఇంకా ఫైనల్లీ వచ్చేసామని అయితే చెప్తున్నాను. స్టేషన్‌లో నుంచి ఇంకా మూవ్ అయితే అవ్వలేదు. మా నాన్న నా దగ్గర కూర్చున్నాడు. ఇక మా మమ్మీ అయితే చెల్లి దగ్గర కూర్చుంది. పాపం పిల్లలిద్దరూ అంత మార్నింగే కదా! నిద్ర మత్తులో అటు ఇటు ఉన్నారు. ఇంకా మంచిగా తినేసారు. ఇంక వీళ్ళిప్పుడు ఎక్కినప్పటి నుంచి ఎంత 5:30 అలా అయితే అవుతుంది టైము. ఎక్కినప్పటి నుంచి దిగే వరకైతే పడుకునే ఉన్నారు. మధ్య మధ్యలో లెగిస్తూ పడుకుంటూ. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్తున్నాను. నిద్రొస్తుందా? ఎక్కడికి వెళ్తున్నాం? జీజీ మూతుడు. పెద్దోడు ముచ్చట్లు అంత క్యూట్‌గా ఉంటాయి. చూసినవన్నీ చెప్తూనే ఉంటాడు. ఇంక నేనైతే ముందు రోజు నైటే బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసుకున్న స్నాక్స్ అవి ట్రైన్‌లో అంత ఎర్లీ మార్నింగ్ రావు అన్నట్టు. మేమైతే తినేసాం. మా డ్యాడీ, మా మమ్మీ అయితే తినలేదు కదా! సో, మా నాన్న తిన్నప్పుడు ఫస్ట్ అయితే బిల్డప్‌కి వద్దన్నాను. తర్వాత మళ్ళీ పెట్టు అంటే పెడుతున్నాడు. ఇంక అందుకే నవ్వుతున్నాడు. మా చెల్లికి కూడా పెట్టు, నాకు పెట్టవా దానికి పెట్టి అన్నట్టంటే దానికి కూడా పెడుతున్నారు. తినేసాము. అమ్మ అయితే ఎప్పుడు తినమన్నా తిందండి బాబు. అమ్మ ఒక్కరిదే కాదు, అందరు అమ్మలు ఇంతే ఉంటారు. ఇంక నేను అట్లా పడుకొని లేస్తూ కూర్చునే ఉన్నాను. ఏం చేయలేదు మళ్ళీ.
మా అమ్మ అయితే 2 గంటలకు లేచి మొత్తం టిఫిన్స్ అవి చేసుకొని దేవుడికి పూజ చేసి అన్నీ చేసి అయితే వచ్చింది. మా చెల్లి అయితే పడుకొని లేచింది అప్పుడే. చిన్నోడు లేస్తున్నాడు, చక్కగా చుట్టూ చూస్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. అస్సలు ఇబ్బంది అనేదే పెట్టలేదు పిల్లలు. సాఫీగా వెళ్ళిపోయింది. గుండుజీ చిన్న చిన్న వచ్చేసా. ఇంకా మా అమ్మ డ్యూటీ పిల్లల్ని చూసుకోవడం. నేను చక్కగా పడుకుంటున్నాను, లేస్తున్నాను, కూర్చుంటున్నాను. ఎందుకంటే ముందు రోజు నైట్ అస్సలు నిద్ర లేదు. లేదు అంటే నాదే తప్పు, నేనే పడుకోలేదు. వీళ్ళు మంచిగా చిల్ అయ్యారు వెళ్ళేటప్పుడు. ఇంకొచ్చేటప్పుడు జర్నీ ఎలా ఉందో చూపిస్తాను. ట్రైన్ అయితే లేట్‌లో ఉందన్నాను కదా! ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇంకా మోస్ట్‌లీ అయితే దగ్గరికి వచ్చేసాము. ఇదైతే రాయగడ ఎళ్ళే దగ్గర మంచిగా బ్రిడ్జు చాలా బావుంటదండి. వ్యూ మొత్తం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. దగ్గరలో ఉన్నోళ్ళు వెళ్లి చూడాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. అమ్మ చూడండి లగేజ్ చాలా బరువుగా ఉందనమాట. పాపం నెత్తి మీద పెట్టేసుకొని వస్తుంది. అందుకే నవ్వుతున్నాము. స్టేషన్ మొత్తం ఇలా అయితే ఉంటది. ఆ టెంపుల్ చాలా 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 పవర్‌ఫుల్. ఎళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటది. మళ్ళీ చెప్పవసరం లేదు. ఆ స్టోరీ కూడా నాకు తెలిసింది. నేను చదివింది అయితే నేను చెప్తాను మధ్యలో చూసేయండి. ఇంకా ఇదైతే ఒడిస్సా అన్నమాట. ఒడిస్సా స్టేట్‌లోకి అయితే వచ్చాము. మనకి దానికి కొంచెం డిఫరెన్స్‌గా ఉంటది. అంటే మనకలా అనిపిస్తది ఇక్కడ తిరిగి తిరిగి అటు వెళ్తే కొంచెం కొత్త కొత్తగా అట్లా. నాకైతే ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది. అంటే ఎవరు తెలియని వాళ్ళు కదా! ఏం తెలియవు రూల్స్ ఇవన్నీ అన్నట్టు. కాకపోతే మేమెళ్ళే దారిలోనైతే చాలా చెత్త చెత్త ఉందనమాట. ఇదైతే టెంపుల్ ఔట్ సైడు. చుట్టూతా అయితే అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఆటో స్టాండు. ఆ పైనుంచే అనమాట బ్రిడ్జు. ఆ బ్రిడ్జ్‌కి, టెంపుల్‌కి ఒక స్టోరీ ఉంది. నేనైతే చెప్తాను. ఇంక ఫైనల్ అయితే మన రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 20 రూపీస్ ఆటో ఛార్జీ అయితది. ఇంకా ఆటో ఎక్కి అయితే ఇక్కడ వచ్చేయొచ్చు. అక్కడ అందరూ అడుగుతూనే ఉంటారు ఆటో, ఆటో అని టెంపుల్‌కి. సో, ఇక్కడికైతే వచ్చేసాము. మన ఒక్కరమే అవ్వదు. అక్కడ ఆటో ఫిల్ అయితేనే అనమాట రావాలి. టెంపుల్ మొత్తం బావుంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. టెంపుల్‌లో ఉన్న అమ్మవారి మజ్జిగైరం తల్లయితే చాలా పవర్‌ఫుల్. చెప్తున్నా కదా! నా చిన్నప్పుడు నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతోనైతే చాలా సార్లే వచ్చాను. పెళ్ళైన తర్వాత కూడా మా హస్బెండ్ మేము కూడా వచ్చాము. ఫైనలీ అయితే వచ్చినాం. ఇప్పుడు పిల్లలకి స్నానాలు చేపించి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మనకు కావాల్సిన శారీ అవన్నీ తీసుకొని దర్శనం చేసుకొని వద్దాం. లెట్స్ గో. ముందున్నాక వీళ్ళు స్నానాలకి వాటికి వస్తారా అసలు చెప్పండి. ఇక్కడైతే స్నానాలు చేయడానికైతే రూమ్స్ దగ్గరికి వచ్చేసాము. ఈచ్ వన్ 5 రూపీస్ అలా తీసుకుంటారు. పిల్లల వరకే తీసుకొని మేమైతే ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయి అయితే పూజ దగ్గరికి వచ్చేసాము. కొబ్బరికాయలు ఇవన్నీ ఇక్కడే తీసేసుకున్నాము. ఈ అమ్మవారి గురించి, టెంపుల్ గురించి నేను చదివిన, తెలిసిన కొంచెం స్టోరీ అయితే నాకు తెలిసిన దాంట్లో చెప్తాను. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం సారీ. ఇక్కడ విశ్వనాథ్ దేవ్ అనే రాజుగారైతే ఉండేవారు, పరిపాలించేవారు అప్పుడు. అతను కోటలో మధ్య గదిలో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించేవారు. అందుకని చెప్పి మధ్య గదిలో వెలిసిన తల్లి కాబట్టి మజ్జిగరియాని అని అయితే పిలిచేవారంట. అలాగా మన సైడ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు వీళ్ళందరూ మజ్జిగరియాని అనే తల్లిని మజ్జి గౌరమ్మ తల్లిలాగైతే పేరు మారిపోయింది. 1538లో గోల్కొండ పాలకులు యుద్ధంలో రాజువారైతే చనిపోయారు. సో, ఆ కోటనైతే ఇంకెవరూ పట్టించుకోకుండా దాన్ని అలానే వదిలేశారనమాట. 1930లోని బ్రిటిష్ వాళ్ళు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే స్టేషన్ క్రియేట్ చేయడానికైతే పట్టాలు వేయడానికి మధ్యలో బ్రిడ్జ్ అయితే దాన్ని స్టార్ట్ చేశారు. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా సరే అదైతే కూలిపోతుందంట. బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అక్కడ వర్క్ చేసే ఒక అతని కలలోకి వచ్చి ఇట్లా చెప్పారు, నేను ఇక్కడ ఇలా ఉన్నాను, నాకు ఇక్కడ గుడి కట్టి నన్ను పూజిస్తే నేనైతే ఆ బ్రిడ్జ్ పూర్తయ్యేలా నేను చేస్తాను అని చెప్పారంట. సో, ఎప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు అక్కడ అమ్మవారు ఉన్నారు, టెంపుల్ కట్టి ఇలాగ పూజలన్నీ చేసిన తర్వాత అయితే ఆ సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయ్యిందంట. అందుకని చెప్పి బ్రిడ్జ్ అది పక్క పక్కన అటాచ్డ్గా ఉంటుంది. టెంపుల్లోని స్టార్టింగ్లోనే 5 క్వింటాల బరువుతో ఉన్న ఇత్తడి గుర్రం అయితే ఉంటుందండి. దాని మీద నుంచి అమ్మవారైతే రాత్రి సమయంలో ఈ మొత్తం చుట్టూ ఉన్న ఊళ్ళని
వెళ్ళి రక్షిస్తారని అయితే అంటారు. అది కూడా చూపిస్తాను. ఇదే అనమాట నాకు తెలిసిన షార్ట్ అండ్ స్వీట్‌గా స్టోరీ అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే పూజ లోపలికైతే కెమెరాస్ ఎలౌ లేవు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చేసాము. ఇంక నేనైతే ఇక్కడ మొక్కుకున్నాను. ఇక్కడ కోడిని కోస్తారని చెప్పి. ఇంకా అదైతే ఇక్కడ దగ్గరలో ఉన్నదాన్నయితే తీసేసుకొని ముందు దండం పెట్టుకుంటున్నాను. ఇదిగో ఇక్కడైతే గుర్రం కనిపిస్తుంది కదండీ! సరిగ్గా తీయలేదు. ఆ గుర్రం మీదే పరిపాలిస్తారంట రాత్రి సమయంలో అమ్మవారు. అమ్మవారి దగ్గరే ఇలాగైతే అన్ని బొమ్మలు అమ్ముతారు. ఈ బొమ్మల గురించి అయితే చాలా స్టోరీయే చెప్పాలండి. మా పెద్దడు చుక్కలు చూపించాడు. ఇక్కడ దగ్గరలోని మనం వండుకోవడానికి రూమ్స్ అవి ఉంటాయి. దానికి మనం ఏం పే చేయవసరం లేదు. కాకపోతే మనకు కావాల్సిన కర్రలు, ఇంకా పాత్రలు ఇవన్నీ అయితే కొనుక్కోవాలి. అవి ఇంటి నుంచి కూడా తీసుకువెళ్తారు. ఇంకా అక్కడ అమ్ముతున్నారో లేదో ఇవన్నీ తెలియదు కదా అన్నట్టయితే మేము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిపోయాము. ఇంక మేము అమ్మ వెళ్ళేసరికి లక్కీగా ఒకటైతే ఖాళీగా ఉందంట. ఇంకా అక్కడే వండేశారు. ఆ ఎండలకి వంటకైతే చాలా నరకం కనిపించింది ఆ రోజు. చాలామంది ఇట్లా ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి వెళ్తారనమాట. ఇక్కడ చూడండి అందరూ వండుకుంటున్నారు. ఇక్కడైతే మొత్తం కలిపేసి చికెన్ అయితే పెట్టింది. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ పూజించే విధానం ఇదంతా చాలా బాగుంటుంది. ఒక్కసారి వచ్చి చూడండి మంచిగా బాగుంటుంది ఫ్యామిలీతో పిక్నిక్ లాగా. మా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ వండేసి ఇచ్చేయమన్నా ఇస్తారు కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఇక్కడ అమ్మవారికి అయితే మేము పెట్టేసి అంటే ఇంటి దగ్గర నుంచి ముద్దపప్పు అవైతే అమ్మ స్నానం చేసి వండి తీసుకొచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కర్రీ వండి మొత్తం అమ్మవారికి పెట్టి ఇక్కడ రూమ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. రూమ్స్ కూడా ఫ్రీ అనమాట. మనం ₹1 కూడా కట్టనవసరం లేదు. ఆ రూమ్స్లో కూర్చొని మనం వండుకునే తినేసి ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి. ఇంకా మేమైతే ఇంటి నుంచి తెచ్చుకున్నవి రైస్, ఇంక ఇక్కడ వండుకున్న కర్రీ అమ్మవారి ప్రసాదంలాగా. ఇక్కడ నాన్ వెజ్ అమ్మకు బలిస్తారు కదా, ప్రసాదంతో సమానం కదా. ఇంకా అది కూడా తినేస్తున్నాము అందరం. ఎప్పుడు మేము ఈ టెంపుల్కి వచ్చినా ఎవరొకరు అయితే మాకు పిలిచి మరీ ఫుడ్ అడుగుతారనమాట. సో ఈ ఇయర్ కూడా అలానే ఒక అంకులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కాకపోతే మేమే అన్నాము తినేయండి కొంచెం అంటే వద్దు వద్దు అన్నారు. తర్వాత కాసేపు ఆగి తనే పెట్టమన్నారన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మాయి వెనకతలో పెడుతుంది కదా అతన్ని. ఫైనల్ అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇక్కడైతే బయట బొమ్మలు అమ్ముతారు. ఇంత దూరం వచ్చి పిల్లలు కొనపోతే ఊరుకుంటారా? వాడికి టాయ్స్ కూడా కొనేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఈరోజు ట్రైన్ అయితే 12కి రావాల్సింది 3:30కి వచ్చిందంట. 3:30కి వచ్చినా సరే వెళ్ళేటప్పటికైతే లేటే అయిపోయింది. కానీ మా పిల్లలు చాలా బాగా సపోర్ట్ చేశారండి. నిజంగా అదే హ్యాపీ అనిపించింది. అన్‌ప్లానెడ్‌గా వెళ్ళాం మా రాయగడ ట్రిప్. మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేసేయండి. ఎండింగ్‌లో వీడియో పెట్టడానికి ఏం లేదు. అందుకే మార్నింగ్‌లో వీడియో ఇది లాస్ట్‌లో పెడుతున్నాను క్లిప్ ఉంటే. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు మొత్తం అయితే కామెంట్ చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.